ఏమైందబ్బా? ఎవరే నువ్వు? అక్కడే ఉండు. ఎవరు నువ్వు? మాట్లాడవేంటి? అడిగేది నిన్నే. అరే ఏమైందిరా భయ్? ఎగ్జామ్ అందరు ఇట్లా ఫ్రీజ్ అయిపోయారు. రేయ్ తర్వాత ఏమైందో చెప్పరా. అరే కథ అయిపోయిందిరా భయ్. ముందే చెప్పిన కదా ఇది ఒక పెద్ద అంతులేని కథ అని. అంతులేని కథలా లేదురా, అర్థం లేని కథలా ఉంది. సెకండ్ హాఫ్ చెప్పే. లేదురా అయిపోయింది. నీ అబ్బా మిస్డ్ కాల్ ఇచ్చినోడికి మనం తిరిగి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు అలా ఉంది నాకు. క్లైమాక్స్ చెప్తే కిక్ ఏముందిరా భయ్. కమాన్ నెక్స్ట్ ఏం జరిగిందో ఊహించండి. నా రేంజ్కి ఎదిగి నాకన్నా మేధావులు అనిపించుకోండి. సోదాపే అదేదో నువ్వే చెప్పరా. నేను చెప్తాను. ఇంపాసిబుల్. లత ఇంటికొచ్చింది, ఇంకో లత కాదు. లత కాదా? లత మొగుడు. ఏంట్రా ఇది? లత దగ్గరకు వచ్చింది వాళ్ళు ఆయన అంటాడేంటి? నీకెట్లా తెలుసు? జర చెప్పు. మరి మాతో ఇంకో లత వచ్చిందన్నావు. నువ్వు ఆపో. ఏంటి బాస్, నా మైండ్లో ఉన్న క్లైమాక్స్ ని నువ్వెట్లా గెస్ చేసావు? 7 ఏళ్ల క్రితం యానాంలో జరిగిన సంఘటన ఇది. భర్త ప్లేస్ మార్చి భార్యగా చెప్పావు. ఓ షట్. ఎరా మమ్మల్ని ఫూల్స్ చేయడానికి కథనే మార్చేసావా? కథలా కొంచెం ట్విస్ట్ ఉండాలని కొత్తగా ట్రై చేసినారా? బాటిల్ ఇచ్చి కొడేస్తానే అద్దవ్వా. నువ్వు ఉండరా బాయ్. ఈ స్టోరీ 7 ఏళ్ల కిందట పేపర్లో వచ్చింది. నీకెట్లా తెలుసు? నువ్వు చెప్పిన స్టోరీ కిందే నా ఫ్రెండ్కు జరిగిన సంఘటన ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయ్యిందా? ఏంటది? నా ఫ్రెండ్ ఒకడుండేవాడు. ప్రకృతి అందాల్ని కెమెరాల్లో బంధిస్తూ అడవిని చూడ్డానికి వచ్చిన వాళ్ళకి గైడ్లా ఉండేవాడు. వాడికి అడవంటే ప్రాణం. అడవిని అమ్మకంటే బాగా చూసుకునేవాడు. ఎవరైనా అడవిలో మందు కొట్టినా, వెపన్స్తో వచ్చినా వాళ్ళని, జంతువుల్ని వేటాడకుండా అడ్డుపడేవాడు. అలాంటిది ఈ అడవి మీద 3 దుర్మార్గుల కన్ను పడింది. చర్మాల కోసం, దంతాల కోసం అడ్డొచ్చిన జంతువుల్ని అడ్డంగా నరికేశారు. ఎర్ర చందనం, గంధం, ఇంకా ఎన్నో విలువైన చెట్లను వేర్లతో సహా పీకేశారు. అడవి గొంతు మూగబోయింది. అడవి తల్లి చచ్చిపోయింది. అది చూసి తట్టుకోలేని నా ఫ్రెండు దీనంతటికీ కారణమైన పొలిటీషియన్, ఫారెస్ట్ ఆఫీసర్, కాంట్రాక్టర్ ఈ 3 ఎదిరించాడు. అంగబలం, అర్థబలం, అధికారం ఏదైతేనే వాళ్ల బలానికి నా ఫ్రెండ్ బలైపోయాడు. అడవి తల్లి ఒడిలో అర్ధాంతరంగా చనిపోయాడు. మీ ఫ్రెండ్ని చంపేశారా? అడవి మీద ప్రేమ తగ్గక ఆత్మగా మారి ఇక్కడే తిరుగుతున్నాడు. ఈ అడవిలో ఉండాలంటే మీకు 3 రూల్స్ చెప్పాను. ఆ రూల్స్ నావి కావు, వాడివే. వాడి రూల్స్ క్రాస్ చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టడం. అందుకే మీకు ముందుగా చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వాడికి ఎదురుపడ్డ వారెవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు.
అరే చూడండి రా, జోక్ బాగానే ఉంది బాసు. మొగుడు బ్రతుకున్నా సరే చచ్చాడని చెప్పి పెన్షన్ తీసుకునే ఆడాలని చూశాను, కానీ సచ్చినోడు బ్రతికే ఉండని టెన్షన్ పెట్టే పిక్చర్ నిన్నే చూస్తున్నా. పైగా ఆత్మలు ఆర్డర్లు పాస్ చేస్తాయంట. అరే వాటిని మనము తూచా తప్పకుండా పాటించాలంట. ధోని అడవిలో అడుగు పెట్టాలంటే లైసెన్స్ కావాలేమో అడుగు బాసు. ఇక్కడ బతకాలనుకునే వాడికి ఉండాల్సింది లైసెన్స్ కాదు, కామన్ సెన్స్. అది మా దగ్గర మస్తుంది. రే లివిట్రా, తనేదో అలా మాట్లాడతాడు కానీ మన టాపిక్లోకి వచ్చేయండి. రేయ్ వాడు చెప్పింది నాకు ఎందుకో నిజం అనిపిస్తుందిరా. అరే ఇదంతా సొల్లురా భయ్, నేనైతే డైరెక్ట్గా చూసేదాకా నమ్మను. రేయ్ ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, తర్వాత కథ ఎవరు చెప్తారనేదే పాయింట్. కథలో కంటెంట్ ఉండాలంటే బాటిల్ ఫుల్ ఉండాలిరా. మంది అయిపోయింది, ఇంకో బాటిల్ ఏడుందిరా? కార్లో సీట్ కింద ఉంది, వెళ్ళి తెచ్చుకో. థ్యాంక్స్ రా భయ్, నేను వెళ్ళి తెచ్చేసుకుంటా. ఇప్పుడే వస్తారా? లిఫ్ట్ కోసం ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది. హీరో అదే రోడ్లో కారులో వస్తున్నాడు. లిఫ్ట్ కోసం ఆ అమ్మాయి కార్ ఆపితే తనకేదో గిఫ్ట్ దొరికినంతగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం జర్నీ చేశాక